హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను చూపించే రెసిపీ ఏంటంటే దోసకాయ మటన్ కర్రీ. విలేజ్ స్టైల్లో చాలా స్పైసీ అండ్ టేస్టీగా చాలా బాగుంటుందండి. ఎప్పుడు రొటీన్గా మటన్ ఒకటే వండుకుంటాం కదా, ఇలా దోసకాయ మటన్ కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది, చాలా వెరైటీగా విలేజ్ స్టైల్లో. ఈ దోసకాయ మటన్ అనేది మనము చపాతీలో కానీ జొన్న రొట్టెలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. ఈ వీడియో చూసాక ట్రై చేయని వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. దోసకాయ మటన్ కర్రీలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మటన్, అలాగే దోసకాయ, ఉల్లిగడ్డలు, 2-3 పచ్చిమిరపకాయలు, అలాగే కొత్తిమీర కూడా, టమాటా ముక్కల్ని ఇలా కట్ చేసి పెట్టుకొని, తర్వాత మటన్ని మనం బాగా వాష్ చేసుకోవాలి. 2-3 టైమ్స్ అలా బాగా వాష్ చేసుకోవాలి. మంచిగా ఇలా కడుక్కున్న తర్వాతకి పక్కకు పెట్టేసుకోవాలి. మటన్ అనేది ఎంత బాగా కడుక్కుంటే మనకు అంత మంచిగా కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది, స్మెల్ రాకుండా. తర్వాత స్టవ్ వెలిగించుకొని దాని మీద కుక్కర్ పెట్టుకోవాలి. ఇలా కుక్కర్ పెట్టుకున్న తర్వాతకి 5 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. స్పూన్ చిన్నది అయితే 5 స్పూన్స్ వేసుకోవాలి, పెద్దది అయితే 3 స్పూన్స్ ఎనఫ్. తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఉన్నాయి కదా, అందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాతకి మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా వేగేదాకా బాగా కలుపుకోవాలి ఉల్లిగడ్డలు అనేది. ఇలా బాగా కలుపుకున్న తర్వాతకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం బయట కొనుక్కోకుండా ఇలా ఇంట్లో తయారు చేసుకుంటే స్మెల్ అనేది చాలా బాగుంటుంది మటన్ కర్రీలోకి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కూడా చాలా మంచిగా ఇలా వేగిన దాకా మంచిగా కలుపుకోవాలి. అందులో కలిసిపోయేలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిగడ్డలు మంచిగా కలిసిపోయేలాగా. తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకొని మంచిగా కలుపుకోండి. మళ్ళీ ఇలా మంచిగా కలుపుకొని ఉల్లిగడ్డలు అంతా మంచిగా కలిసిపోయేలాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టుకోవాలి. తర్వాత మూత తీసిన తర్వాతకి మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోండి. ఉల్లిగడ్డలు అనేది వేగాయో లేదో చూసుకోండి. ఇలా ఎర్రగా అయిన తర్వాతకి కడిగి పెట్టుకున్న మటన్ అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మటన్ని మంచిగా కలుపుకోవాలి. అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అంతా మంచిగా ఉల్లిగడ్డలు అంతా కలిసిపోయేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ వరకు మూత పెట్టుకోవాలి. తర్వాత మూత తీసిన తర్వాతకి మటన్ అనేది ఇలా ఒక 50% వరకు ఉడికినట్టు కనిపిస్తుంది. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాతకి కట్ చేసుకున్న దోసకాయ ముక్కల్ని అందులో వేసుకోవాలి. దోసకాయ ముక్కల్ని అందులో వేసుకున్న తర్వాతకి మళ్ళీ మంచిగా కలుపుకోవాలి. మటన్ అనేది బాగా ఉడికేటట్టు, దోసకాయ ముక్కలు కూడా ఉడకాలి కదా వేసుకున్నవి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు కారం వేసుకోవాలి. కారం మీకు తగినంత వేసుకోవచ్చు. నేనైతే 2 స్పూన్స్ వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాతకి బాగా కలుపుకోవాలి. మటన్ మళ్ళీ మంచిగా కలుపుకున్న తర్వాతకి ఇలా ముక్కలన్నీ బాగా కలుపుకున్న తర్వాతకి కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసుకొని 1 స్పూన్ అలా ఉప్పు జల్లేసుకోండి మీద. తొందరగా ఉడికిపోతాయి టమాటాలు అనేటివి. ఇప్పుడు 5 మినిట్స్ వరకు మూత పెట్టుకోవాలి. మూత తీసిన తర్వాతకి టమాటాలు అనేవి ఇలా మంచిగా ఉడికిపోతాయి చూడండి. మళ్ళీ గంట తీసుకొని మంచిగా ఉడికిన టమాటాలని మళ్ళీ మటన్ ముక్కల్ని అన్నిటినీ మంచిగా ఇలా మంచిగా కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే కర్రీ అనేది అంత మంచిగా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా కలుపుతూ అందులో ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఎసరు కోసం మటన్ కర్రీకి. పోసుకున్న తర్వాతకి మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని కుక్కర్ మూత ఉంటుంది కదా, కుక్కర్ మూత పెట్టుకోండి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు. టైమింగ్స్ అయితే 5 మినిట్స్ వరకు పెట్టుకోండి. ఇలా విజిల్ వచ్చేసినాక మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని అందులోకి ధనియాల పొడి 1 స్పూన్, అలాగే మటన్ మసాలా 1 స్పూన్ ఇలా వేసుకున్న తర్వాత మనం ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదా, అది గార్నిష్ చేసుకొని మీ దగ్గర ఉన్న బగారాకు, దాల్చిన చెక్క, 2 లవంగాలు అందులో వేసుకొని ఒక 2-3 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అంతే అండి, టేస్టీ అయిన దోసకాయ మటన్ కర్రీ రెడీ. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పటి వరకు ఇది ట్రై చేయని వాళ్ళు మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఇందాక చెప్పాను కదా, ఇది జొన్న రొట్టెలో కానీ, చపాతీలో కానీ, వైట్ రైస్లో కానీ చాలా బాగుంటుంది. ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు ఇలా కొత్తగా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దోసకాయ మటన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లోకి వెళ్ళి చూడండి, అన్ని ఇంగ్రీడియంట్స్ పెట్టాను. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.